హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. డిఎస్సి వాయిదా వేయాలి, మెగా డిఎస్సి ప్రకటించాలి అంటూ మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. వరుసగా పోటీ పరీక్షలు, టెట్ తర్వాత పెరిగిన పోటీ, చదువుకోవడానికి టైం సరిపోదు, అభ్యర్థుల ఆందోళన, విద్యార్థి సంఘాల మద్దతు, విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి, అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ అంటూ ఇచ్చారు. ఆంధ్రప్రభ పేపర్లో అయితే ఇది పబ్లిష్ అయిందనమాట. సో దీని గురించి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణంగా టీచర్ పోస్టుల నియామకాల కోసం మెగా డిఎస్సి వేయాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. దీంతో పాటు ఈ డిఎస్సిని 90 రోజుల వాయిదా వేయాలని 90 రోజులు వాయిదా వేయాలని కోరుతూ సోమవారం ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సిని వాయిదా వేయాలని, అలాగే టీచర్ పోస్టుల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడించిన అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఇందుకు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇప్పటికీ ప్రకటించిన డిఎస్సి పోస్టులు ఏమాత్రం సరిపోవని, అలాగే పెరిగిన పోటీకి సమయం కూడా సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల టీజీపీఎస్సీ నిర్ణయించిన హాస్టల్ వెల్ఫేర్ డిఏఓ పరీక్షలను రాసినట్లు వరుసగా పోటీ పరీక్షలు ఉండడంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్కు డిఎస్సికి భిన్నమైన సిలబస్ ఉండడంతో పూర్తిగా చదవలేక పరీక్షకు సిద్ధం కాలేకపోతున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. టెట్ ఫలితాలు తాజాగా విడుదలైన కారణంగా కొంతకాలం డిఎస్సిని వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. కార్యాలయం ముట్టడికి యత్నించిన అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆందోళనకారులను అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అనేది నెలకొంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా పోలీసుల కాళ్ళ మీద పడ్డ డిఎస్సి అభ్యర్థి అంటూ కూడా ఇచ్చారు. డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా ఓ అభ్యర్థి పోలీసుల కాళ్ళపై పడి వేడుకున్నారు. అధికారం కోసం నిరుద్యోగులను వాడుకొని గద్దెనెక్కిన తర్వాత వారిని కాంగ్రెస్ పార్టీ రోడ్డుపై పడేసిందని మండిపడ్డారు. డిఎస్సి పరీక్షల తేదీలను వాయిదా వేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ రహిత రాష్ట్రం కావాలి, కాంగ్రెస్ రెబల నేత బక్క జడ్సన్ అంటూ ఇచ్చారనమాట. తెలంగాణ నిరుద్యోగ రహిత రాష్ట్రంగా కావాలని కాంగ్రెస్ కాంగ్రెస్ రెబల్ నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం ఆయన ఇటీవల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ నాయకులు మేడే రాజీవ్ సాగర్, ఎర్రోల్లా శ్రీనివాస్, గెల్లు శ్రీధర్ తదితరులు మద్దతు తెలపడంతో ఉద్యమం తారాస్థాయికి చేరుకుందన్నారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. మెగా డిఎస్సి ప్రకటించాలి అంటూ. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.